ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. బీజేపీ దేశ ప్రధానికి ప్రమాదం, ఆసుపత్రికి తరలింపు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి. ఆ వివరాలు ఏంటనేది వీడియో రూపంలో తెలుస్తుంది. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది. ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి. దయచేసి లైక్ చేయండి. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. దేశ ప్రధాని అంతస్థాయి అనగా బీజేపీ సీనియర్ నేత మాజీ ఉప ప్రధాని ఎల్కే అద్వానీ మరోసారి ఢిల్లీలో అపోలో ఆసుపత్రిలో చేరారు. న్యూరియాలజిస్ట్ డాక్టర్ వినీతా సూరి ఆధ్వర్యంలో అడ్మిట్ అయినట్లు ఆసుపత్రి వర్గాలు అయితే వెల్లడించాయన్నమాట. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు ఆసుపత్రి వర్గాలు అయితే తెలిపాయి. అద్వానీ గత నెల జూలైలో కూడా అనారోగ్యంతో ఢిల్లీలో అపోలో ఆసుపత్రిలో చేరారు. అంతకు ముందు కూడా ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ లో కూడా చికిత్స అయితే తీసుకున్నారు. ప్రస్తుతం అద్వానీ వయసు 96 ఏళ్ళు. వయసు మీద పడడంతో అనారోగ్య సమస్యలు తలెత్తుంటున్నాయని, కాబట్టి ఆందోళన చెందాల్సిన అవసరం ఏం లేదని వైద్యులు వెల్లడించారు. అద్వానీ బీజేపీ సహా వ్యవస్థాపకుల్లో ఒకరు. ఆయన 2002లో నుంచి 2004 వరకు ఉప ప్రధానిగా, 1999 నుంచి 2004 వరకు కేంద్ర హోంశాఖ మంత్రిగా కూడా పనిచేశారు. 2009లో సార్వత్రిక ఎన్నికల సమయంలో బీజేపీ ప్రధాని అభ్యర్థిగా కూడా ఉన్నారు. కానీ ఆ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించలేకపోయింది.